గ్రామంలో మంచినీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మంచినీటిని అందించి దాహం తీర్చాలని గ్రామస్తులు రోడ్డెక్కారు. రహదారిపై బైఠాయించి రాస్తా రోకోతో ఆందోళన చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికదూరు మండలం మునగలవీడు స్టేజ్ వద్ద చోటు చేసుకుంది. గ్రామస్తులు అధికారులకు వ్యతిరేక నినాదాలు చేశారు. ఆందోళనతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలు స్తంభించాయి. విద్యుత్ మోటారు మరమ్మతులకు గురై వారం రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామ ప్రజల గొంతు తడిపేందుకే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మిషన్ భగీరథ మంచినీరు అందక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. విద్యుత్ మోటారు పనిచేయక గత వారం రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయిందని గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ మోటారు మరమ్మతులు చేయించి గ్రామంలో మంచినీటి సరఫరా పునరుద్ధరించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామానికి మంచినీటిని అందించి గ్రామ ప్రజల గొంతు తడపండి మహాప్రభో అంటూ వేడుకుంటున్నారు. త్రాగునీరు సమస్య చాలా అధ్వాన పరిస్థితిగా ఉంది. గత 10 రోజుల నుంచి కూడా 2 ఓపెన్ వెల్ బావుల నుండి 3 బోర్వెల్ నుండి కూడా మాకు సరైన సదుపాయం కల్పించక ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ గత వారం రోజుల నుండి కూడా ఓపెన్ వెల్ మోటార్ కాలిపోయి స్టార్టర్ ఇవన్నీ శిథిలావస్థమైనా కూడా దాన్ని పట్టించుకునే నాదులే లేక స్థానిక పంచాయత్ సెక్రటరీకి చెప్తే, స్థానిక ఎంపీడీఓ గారు చెప్తే నిధులు లేవు, మాకు ఏం చేయలేని పరిస్థితి. మీరే ఎవరో ఒకరు పెట్టుబడి పెట్టి బిల్లు వచ్చిన తర్వాత తీసుకోండి, మీరే దాతలుగా ఉండండి అని మాకు సమాధానం దాటవేస్తూ గత వారం నుంచి గత ప్రభుత్వం వాటర్ ట్యాంకు ట్రాక్టర్ కూడా సదుపాయం కల్పించిన గ్రామ పంచాయతీకి పోయి మూలన పడేసి ఉన్నారు. వాటికి గ్రామ పంచాయతీకి ఏదైనా ట్రాక్టర్ రిసిప్ట్ కోసం 500 తీసుకొని ట్యాంకర్లు పంపిస్తున్నారు ప్రైవేట్ ఫంక్షన్లకు కూడా. కానీ ఈ ప్రజలకు తాగునీటి సమస్యకు ఉపయోగించకుండా త్రాగునీటి సమస్యను ట్యాంకర్ను శిథిలావస్థంగా పడేసి ఉన్నది.